దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. తిరుపతి విమానాశ్రయంలోనూ ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఇండిగో సంస్థ తమకు ముందుగా సమాచారం ఇవ్వలేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఒక పక్క సంక్షోభం కొనసాగుతూ ఉండగానే ఇండిగో సంస్థ మరోవైపు ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తూ ఉండడం గమనార్హం. సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ మనకి రేణిగుంట విమానాశ్రయం నుంచి డీటెయిల్స్ అందిస్తారు. ప్రసాద్, ఒకవైపు ఈ సంక్షోభం కొనసాగుతూ ఉండగానే ఇంకోవైపు టికెట్లు కూడా అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తోంది. తిరుపతి ఎయిర్పోర్ట్లో పరిస్థితి ఎలా ఉంది? రేణిగుంట విమానాశ్రయంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? దేశవ్యాప్తంగా దాదాపు 1000 ఇండిగో విమానాశ్రయాలు రద్దు కావడంతో పెద్ద సంఖ్యలో వేలాది మంది కూడా ఇక్కడ ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ వచ్చే ప్రయాణికులందరూ కూడా 2-3 రోజులుగా ఇక్కడే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం రేణిగుంట విమానాశ్రయంలో ఉన్నాం. ఇక్కడ పరిస్థితి ఒకసారి మనం ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేస్తాం. మనం చూడొచ్చు, నిత్యం కూడా ఈ అంతర్జాతీయ రేణిగుంట విమానాశ్రయానికి వేలాది మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న సిటీలకు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ల ద్వారా ఇతర దేశాలకు కానీ వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా ఇండిగో విమాన సర్వీసులు పూర్తిగా రద్దు కావడంతో ఈ ప్రాంతంలో వచ్చే ప్రయాణికులందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇక్కడ విమానాశ్రయం బయటే ఇండిగో సంస్థకు సంబంధించిన కౌంటర్ ఉంది. ఇక్కడ కౌంటర్లో వచ్చే సిబ్బంది అందరూ కూడా పూర్తిగా నిర్లక్ష్యం చెందుతున్న సమాధానం ఇస్తున్నారు. ఇక్కడ అనేక మంది వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి వస్తున్నా అక్కడ ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కొన్ని వందలాది విమానాలు రద్దు కావడంతో ఒక్కసారిగా ప్రయాణికులందరూ కూడా విమానాశ్రయాల్లోనే ఎదురు చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ అనేక మంది సిబ్బంది కూడా చూడొచ్చు. ఇక్కడ ప్రతిరోజు గత 4-5 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం. క్యా బోలియా, క్యా ప్రాబ్లం? यहाँ पर कोई सुनने वाला नहीं है, ये लोग कुछ भी नहीं कर रहे हैं। 3 दिन से हम यहाँ पे चक्कर काट रहे हैं, हमारे 5 बैग आउट हो चुके हैं और यहाँ पर कोई सुनने वाला नहीं। इंडिगो के अंदर हम 3 दिन से हमारे पास कुछ भी नहीं है, हमारा सारा बैग लगेज में रखा है और ये लोग हैदराबाद से यहाँ पर बैग नहीं मंगा रहे हैं। हम लोग काफी परेशान हैं। हमारे पास जो पैसा था वो भी सारा खर्च हो गया है। केंद्र सरकार के एक गलत निर्णय की वजह से पूरे इंडिया के अंदर लोग परेशान हैं। मेरे मित्र चेन्नई में फंसे हुए हैं, मेरे रिलेटिव बॉम्बे फंसे हुए हैं और काफी परेशानी हो रही है। आपको बोलिए, मैंने किधर से आया, क्या प्रॉब्लम है? हम डबोक से आए हुए हैं, डबोक एयरपोर्ट से आए हुए हैं और हमको 3 दिन हो गए हैं। हमारा लगेज मिस हो गया है और ये इन्होंने नंबर दिए हैं तो रोज बोलते हैं कि आज आ जाएगा और हम 3 दिन से रोज राउंड कर रहे हैं और हमारे फोन तक नहीं उठा रहे हैं। हम काफी परेशान हो गए हैं और हमारी टैबलेट और सारी बैग में है। कितना आदमी आप आता? क्या हम लोग 4 आदमी हैं और काफी परेशान हैं। हमने ये बताते हैं कि हैदराबाद लगेज रखा हुआ है, हैदराबाद से डेली फ्लाइट आ रही है, फिर भी हमारा लगेज नहीं आ रहा है। చూస్తున్నాం మనం, ఇక్కడ ప్రయాణికులందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటారు. గత 3 రోజులుగా తిరుపతి విమానాశ్రయంలోనే ఉంటున్నాం. శ్రీవారి దర్శనానికి వచ్చాము ఇక్కడ, కానీ 3 రోజులుగా ఇక్కడ ఉన్న లగేజ్ కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడ నుంచి తీసుకురాలేని పరిస్థితులు ఇక్కడ ఇండిగో విమాన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, దేశవ్యాప్తంగా కూడా ఇండిగో విమానాలు రద్దు చేయడం అనేది ఎలా చూస్తారు? ఎలాంటి సమస్యలు? గత 4-5 రోజులుగా ఇండిగో విమానాలు, దాదాపు 1000 సర్వీసులున్న ఇండిగో విమానాలు రద్దు చేయడం ప్రజలకంతా కూడా, విమాన ప్రయాణికులకు కూడా చాలా ఇబ్బందికరంగా వాతావరణంలో అందరూ ఎయిర్పోర్ట్ లో చిక్కుకునే ప్రమాదానికి గురవుతున్నారు. అదేవిధంగా మన విమానయాన శాఖ మంత్రి గారు కానీ అది ఇండిగో సంస్థతో ఏదైతే వర్క్ ప్రొడక్షన్ ప్రాబ్లం వచ్చిందనేది దశల వారీగా వాళ్ళు దశల వారీగా దాన్ని సర్దుబాట్లు చేసుకునేసి ఒక్కసారిగా బ్రేక్ చేయకుండా ఉండుంటే ఈ రోజు ఇంత సమస్య తలెత్తుకునేది కాదు. ఇక్కడ మనం చూస్తున్నాం, చాలా మంది యాత్రికులు గంటల తరబడి, రోజుల తరబడి ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా ఎయిర్ జెట్, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ ఇవంతా కూడా ఇండిగోలో విమానాలు లేనందుకు కారణంగా వాళ్ళు 5,000, 10,000 అమ్మే టికెట్లు ఈ రోజు 50,000, 60,000 అమ్ముకుంటున్నారు. అమ్ముకున్నా గానీ ఇక్కడ ప్రయాణాలకి సరిపడా ఫ్లైట్లు లేక ఇబ్బంది పడుతున్నారు. దాదాపు తిరుమలకి ఈ రోజు కొన్ని 100 ఫ్లైట్లు ఇక్కడికి వస్తుంటాయి తిరుపతి విమానాశ్రయానికి. అందులో ఇండిగో విమానాలు 12-14 వరకు వస్తున్నాయి. ఆ 12-14లో ఇప్పటి వరకు ఇన్ని రోజులుగా పూర్తి పద్ధతిలో రాలేదు. అదేవిధంగా ఈ రోజు 3 ఫ్లైట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ యాత్రికులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ప్రయాణికుల సమస్యను పరిష్కరించడంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి పూర్తిగా విఫలమైనని భావిస్తారు. ఇది కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రావు గారు దీన్ని
ఇండిగో సంస్థ ఏదైతే ఉందో వాళ్ళతో చర్చలు జరిపి దశల వారీగా వాళ్ళ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేస్తుంటే ఈ రోజు భారతదేశంలో ఈ విమానయాన ప్రయాణికులు ఇంత ఇబ్బందులు పడే అవసరం ఉండదు. చూస్తున్న మనం తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో పెద్ద ఎత్తున ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. రోజుల తరబడి ఇక్కడ విమానాశ్రయంలోనే ఎదురు చూస్తున్నారు. లగేజ్ కూడా తమకి 3 రోజులుగా అందడం లేదు. తమకు అవసరమైన డబ్బులు కావచ్చు, మాతలు కావచ్చు, అన్ని కూడా ఆ లగేజ్ లోనే ఉంది. ఇలాంటి ఇక్కడ అడిగితే వాళ్ళు ఎలాంటి సమాధానాలు మాకు చెప్పడం లేదని కూడా వాపోతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.